ఎన్నికల షెడ్యూల్ రాలేదు, నోటిఫికేషన్ విడుదల కాలేదు, టికెట్పై అధికారిక ప్రకటన లేదు. కానీ ఆశావాహుల మాటలు వింటుంటే మాత్రం టికెట్ తమ జేబులో పడిపోయినట్టే. ఒకరు సీఎం దృష్టిలో నా పేరే ఉంది అంటున్నారు, మరొకరేమో జిల్లా నేతలంతా నా వెంటే ఉన్నారు అంటున్నారు, ఇంకొకరు నాకున్న క్వాలిఫికేషన్ ఎవరికీ లేవు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ధీమా వెనక ఉన్నదేంటి? పార్టీ పెద్దల నుంచి ఏమైనా గ్రీన్ సిగ్నల్ వచ్చిందా, లేకపోతే ముందుగానే తమ పేరును ప్రచారంలోకి తెచ్చుకునే వ్యూహమా? ఎవరికి ఎంత బలం ఉంది, ఎవరికి సామాజిక సమీకరణాలు కలిసి వస్తున్నాయి? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కోసం జరుగుతున్న ఈ సైలెంట్ పాలిటిక్స్లో అసలు గేమ్ ఏంటో చూద్దాం. వాచ్ దిస్. వచ్చే ఏడాది మార్చి నెలలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఈ 2 కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు. ఒకటి ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, మరొకటి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానం. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న పార్టీలు మాత్రం పొలిటికల్ హీట్ మొదలైపోయింది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ నెలలోనే అభ్యర్థుల పేరు, ఇన్ఛార్జీలను నియమించాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 2 స్థానాలను ఎలా అయినా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. దీంతో అధికార పార్టీలో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టారు. ప్రయత్నాలు మొదలు పెట్టడమే కాదు, టికెట్ తమకే కన్ఫర్మ్ అయిందని కూడా చెప్పుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం బీఆర్ఎస్ నుండి వాణిదేవి కొనసాగుతున్నారు. 2027 మార్చి నెలతో ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిపోతుంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెద్దగానే ఉంది. ఇందులో మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసిన మన్నె జీవన్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. బీసీ కోటాలో విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అధినేత, 2019లో ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల అధ్యక్షుడిగా పనిచేసిన టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ టికెట్ ఆశిస్తున్నారు. ఇందులో సామ రామ్మోహన్ రెడ్డి సీఎంకి దగ్గరని, ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్యేలు, డీసీసీల మద్దతు ఉందన్న ధీమాతో టికెట్ తనకే దక్కుతుందని ఆశిస్తున్నారు. ఇక గ్రాడ్యుయేట్ ఎన్నికలపై పట్టు ఉందని, 30,000 వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఉందని, తనకే టికెట్ ఇస్తే గెలుపు సులువుగా ఉంటుందని హర్షవర్ధన్ రెడ్డి ఆశిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు. గతంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. కార్పొరేషన్ చైర్మన్ గా, అలాగే ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శివసేన రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ప్రస్తుత యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి యూత్ కేడర్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఎన్రోల్మెంట్ సులువు అవుతుందని, గెలుపు ఈజీ అవుతుందని, ఉన్నవారిలో మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందని ఆశిస్తున్నారు. ఇక అంతా ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని, బీసీగా తనకు అవకాశం ఇవ్వాలని గౌరీ సతీష్ కోరుతున్నారు. తనకు విద్యాసంస్థలు ఉన్నాయని, 30,000 మంది విద్యార్థులు పాసౌట్ అయి వెళ్లారని, ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం, రాష్ట్ర ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, పార్టీలో 20 ఏళ్లకు పైగా కష్టపడుతున్నానని ఒక అవకాశం ఇవ్వాలంటూ గౌరీ సతీష్ కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డ తర్వాత జరిగిన మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎన్నికల్లో హస్తం పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన మన్నె జీవన్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిస్థితి. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సైతం టికెట్ ఆశిస్తున్న వారి లిస్టు రెడీ అవుతోంది. ఇందులో సీఎం సన్నిహితుడిగా పేరున్న మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పేరు వినబడుతోంది. గతంలో సూర్యాపేట టికెట్ ఆశించిన అప్పటి పరిణామాల నేపథ్యంలో టికెట్ దక్కలేదు. దీంతో ఈసారి గ్రాడ్యుయేట్ ఎన్నికల బరిలో ఉండేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు, విజయ డైరీ మాజీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సైతం రేసులో ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు ఉస్మానియా వర్సిటీ ఉద్యమ నాయకుడు లోకేష్ యాదవ్ పేరు కూడా వినబడుతోంది. మరోవైపు పీసీసీ జనరల్ సెక్రటరీ చానగాని దయాకర్ గౌడ్ సైతం బీసీ ఓయూ నేత కోటాలో టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ కోసం ఇప్పటికే దయాకర్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి స్థానానికి ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారిలో ఒక్కరికి టికెట్ వస్తే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం బీసీకే దక్కే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సింగాపురం ఇందిరా, పీసీసీ అధికార ప్రతినిధి, ఓయూ జేఏసీ నేత లోకేష్ యాదవ్ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఇలా ఇప్పటి నుండి టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు మొదలు పెట్టడంతో పాటు టికెట్ తమకే అంటూ ప్రచారం సైతం చేసుకుంటున్నట్లు సమాచారం. మరి హైకమాండ్ మాత్రం అభ్యర్థుల పేర్లు కసరత్తు చేసి ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్లో ఫైనల్ చేయాలని భావిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. చివరి వరకు వినిపించే వారికే టికెట్ వస్తుందని 100% కన్ఫర్మ్ గా చెప్పలేం. కొన్నిసార్లు ఏదైనా జరగచ్చు. చూద్దాం మరి ఎవరిని ఈ అదృష్టం వరిస్తుందో.